హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో ఈరోజు వచ్చేసి కొంచెం బిజీగా గజిబిజీగా ఉండే బ్లాగ్ని నేను మీద షేర్ చేసుకోబోతున్నానండి. ఇది వచ్చేసి ట్యూస్డే అండ్ వెడ్నెస్డే 2 రోజులు కలిపేసి యాడ్ చేశాను అనమాట ఈరోజు వీడియోలో. ఇప్పుడు వచ్చేసి కొర్ర దోశ విత్ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. 1 కప్పు కొర్రలు, 1/2 కప్పు మినపప్పు, 1 స్పూన్ మెంతులు వేసి ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. వాటిని మిక్సీలో గ్రైండ్ చేశాను. నెక్స్ట్ డేకి ఈ విధంగా ఫర్మినేట్ అయింది. కొద్దిగా పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతాది వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని అండ్ కొద్దిగా వంట సోడాని యాడ్ చేస్తున్నాను. వంట సోడాని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మామూలు రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో జారుడుగా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. సో ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మన రెగ్యులర్ దోశల కంటే కూడా ఈ కొర్ర దోశ అనేది హెల్త్కి మంచిది. అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా రెగ్యులర్ దోశల కంటే కూడా చాలా బాగుంటుంది ఈ కొర్ర దోశ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 చుక్క వరకు ఆయిల్ని వేసుకొని ఆనియన్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇలా చేసామనుకోండి దోశ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, ప్యాన్కి అతుక్కోకుండా. అండ్ ఈ ప్యాన్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ సో నా ఫేవరెట్ అనమాట, ఎందుకంటే దోశ దీంట్లో చాలా బాగా వస్తుంది. అందుకనేసి దీన్ని చేంజ్ చేయలేకపోతున్నాను అనమాట. ఆల్రెడీ వేరే ప్యాన్ ఉంది కానీ దాంట్లో దీన్ని లాగా రావడం లేదు దోశలు. దీని మీద దోశ బాగా కాలుతుంది, అదేవిధంగా పలుచగా వస్తుంది అండ్ ఎర్రగా కూడా వస్తుంది అనమాట, బాగా వస్తుంది. అందుకే నేను మార్చలేకపోతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కోస్టర్ అనమాట, నేను ఆయిల్ పెట్టుకోవడానికి నేనే ప్రిపేర్ చేశాను ఐస్ క్రీమ్ స్టిక్స్తో. అంటే మనం డైరెక్ట్గా గ్యాస్ అరుగు మీద అంటే కౌంటర్ టాప్ మీద పెట్టామనుకోండి ఆయిల్ కింద పడి కొద్దిగా జిడ్డు అవుతుంది కదా, అందుకనేసి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే కోస్టర్ని. ఈరోజు వచ్చేసి కొంచెం బిజీ అనమాట, చర్వితాకి వ్యాక్సిన్ వేయించాలి. దాని గురించి డీటెయిల్స్ కనుక్కోవాలన్నమాట. అందుకే బ్రేక్ఫాస్ట్ త్వరగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు లేవలేదు, నేను ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు మేము అందరం కూడా కొర్ర దోశలు తింటాము. అంటే అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి మన పాతకాలంలో యూజ్ చేస్తే బెటర్ కదా అనేసి ఇలా అప్పుడప్పుడు కొన్ని యాడ్ చేస్తున్నాను రెసిపీస్లలో. అంటే జొన్నలతో కానీ రాగి సంగటి ప్రిపేర్ చేసుకుంటాము, రాగి రొట్టె ప్రిపేర్ చేసుకుంటాము. సో అందుకనేసి ఈసారి కొర్రలతో కూడా ట్రై చేద్దాం, మనం ఫుడ్లో కొంచెం భాగం చేసుకుంటే బెటర్ కదా అనేసి కొర్రలతో దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా అట్ ద సేమ్ టైం వంట కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే అక్కడికి నేను మాకు వాకబుల్ డిస్టెన్స్లో అంగన్వాడీ ఉందన్నమాట, అక్కడ వ్యాక్సిన్ గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి వెళ్ళాలి నేను. అందుకనేసి ఇంకా ఒక పక్క దోశ వేస్తూనే ఇంకో సైడ్ వచ్చేసి బెండకాయలు కట్ చేస్తున్నాను. ఇంకా బెండకాయలు కట్ చేసుకున్నామంటే కర్రీ అనేది త్వరగా తయారైపోతుంది. అంటే నాకు బ్రేక్ఫాస్ట్ తయారైపోతుంది, ఇంకా ఇక్కడ వచ్చేసి వంట కూడా తయారవుతుంది కదా అనేసి 2 పనులు అవుతాయి కదా అనేసి నేను 2 పనులు ఒకటేసారి చేస్తున్నాను. సో చూడండి దోశ అనేది ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా నిజంగా అండి చాలా బాగుంటుంది కొర్రల దోశ అనేది రెగ్యులర్ దోశల కంటే కూడా. తర్వాత ఇంకోసారి కూడా ఇంకో దోశ వేస్తాం కదా, అప్పుడు కూడా నేను ఆనియన్తో రబ్ చేస్తాను అనమాట. ఇలా రబ్ చేసి వేసామనుకోండి దోశ బాగా వస్తుంది. ఇలా దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక సైడ్ వచ్చేసి వాటర్ పెట్టాను, పిల్లలు లేచిన వెంటనే ఇంకా టిఫిన్ తినిపించేసి స్నానాలు చేయించవచ్చు అనేసి. అండ్ దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అండి, కొబ్బరి చట్నీ ఈ కొర్ర దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకనేసి అంటే వినాయక చవితి రోజు కొబ్బరికాయ కొట్టాను కదా, దాంట్లో కొద్దిగా మిగిలించేసి కొబ్బరి చట్నీ అనేది ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ హాట్ బాక్స్లో దోశలు అనేటివి వేసి పెట్టాను అనమాట, వేడిగా ఉంటాయి తినే టయానికి అనేసి. ఇంకా ఒక పక్క బెండకాయలు బెండకాయలని కట్ చేస్తున్నాను. అన్ని కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను వంటకు కావాల్సినటువన్నీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను ఇది చేసే టైంకి పిల్లలు లేచారు. పిల్లలు లేచిన వెంటనే నాకు వచ్చేసి ఫస్ట్ బ్రష్ చేయించి స్నానం చేపిస్తాను అనమాట. వాడికి ఫుడ్ తినిపించేసిన తర్వాత మళ్ళీ చర్వితాకి స్నానం చేయించేస్తాను. సో వాడు బ్రష్ చేసుకోలేడు అనేసి నేనే చేయిస్తాను అక్కిరాకి బ్రష్ అనేది. సో ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్న చెల్లెలు ఇద్దరు కూర్చున్నారు. ఇంకా నేను కూడా కూర్చొని ఇంకా ముగ్గురం ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళిద్దరికి
బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చరివితాకు కూడా స్నానం చేయించాను. ఒక పక్క వచ్చేసి సగ్గుబియ్యం జావ పెట్టనమాట అకిరాకి అండ్ వాళ్ళ నాన్నకి. ఇక్కడ వచ్చేసి బెండకాయ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అంటే నేను ఎక్కడైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇలా క్విక్గా తయారయ్యి బెండకాయ కర్రీ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్లో ఎక్కడికి వెళ్ళలేంలేండి, కానీ ఇప్పుడు ఏంటంటే చరివితాకి వ్యాక్సిన్ గురించి కనుక్కోవడానికి వెళ్ళాలన్నమాట. అప్పుడు 9th మంత్లో వేయించాము ఒకసారి, అప్పుడు ఫోన్ నెంబర్ వాళ్ళు తీసుకోవడం మిస్ అయ్యనమాట. అందుకనేసి ఇంకా ఇప్పుడు త్వరగా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసి మినపప్పు అన్ని మన పోపు దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, తర్వాత కరివేపాకు వేసాను అనమాట. ఇవి అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపుని యాడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నేను బెండకాయలు తీసుకున్నాను, ఒక 1/2 కిలో కన్నా తక్కువగా ఉన్నాయన్నమాట. దానికి తగ్గట్టు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఒక టమాటోని ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు కూడా మనం మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి మూత ఉంచుకొని. ఇప్పుడు ఇందులో వచ్చేసి రెడ్ చిల్లీని యాడ్ చేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు రెడ్ చిల్లీ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి అంతా కూడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి టమాటో ముక్కలు పూర్తిగా మెత్తబడాలన్నమాట, మనకి మెత్తగా ఉండాలి, ఆ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా టమాటో ముక్కలు చూడండి ఈ విధంగా మెత్తగా తయారవ్వాలన్నమాట. అంతవరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెండకాయలను యాడ్ చేసుకోవాలి, కట్ చేసుకున్నవి. సో ఒకవేళ మీరు బెండకాయలు కట్ చేసేటప్పుడు జిగురుగా అనిపిస్తే నైఫ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని బెండకాయలు కట్ చేసుకున్నాం అనుకోండి, మన జిగురుగా రావన్నమాట, కట్ చేయడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో బెండకాయలు అన్నీ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని మనం బెండకాయ ముక్కలు అనేటివి మెత్తబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఈలోపు వచ్చేసి ఇక్కడ నేను పెరుగు ఉంది, ఎక్స్ట్రాగా పెరుగు, అందుకనేసి మజ్జిగ చారు అంటాం కదా, పెరుగు చారు, అది ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. సో గట్టిగా ఉంటే వీళ్ళు తినారనమాట, అందుకనేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఒక్కోసారి నేను పెరుగు పుల్లగా తయారవుతుంది కదా మనకి, అప్పుడప్పుడు అలాంటప్పుడు పెరుగు ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, అటువంటి టైంలో నేను వచ్చేసి మజ్జిగ చారు ఉంటుంది కదా అది ప్రిపేర్ చేస్తాను. సో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట అఖి చరివిత, అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగానే, అంటే వీక్లీ ఒక 3 times 4 times ప్రిపేర్ చేస్తుంటాను ఈ పెరుగు చారు అనేది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో దీనికి రుచికి తగ్గట్టు, అంటే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట, అందుకే స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు, అంటే పెరుగు తగ్గట్టు ఇక్కడ మనం పోపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇంకా పోపు దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ యాడ్ చేసుకోవాలి, ఒక ఎండుమిర్చి తప్ప. సో పెరుగు పుల్లగా తయారైనప్పుడు కూడా దాన్ని పారేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట, అంటే పులుపు టేస్ట్ అనిపించదు అనమాట పెరుగు పులిసినప్పుడు. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకుని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ దూరగా ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చిమిర్చి. అప్పుడు తర్వాత ఇందులో వచ్చేసి పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపును కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 2 minutes వరకు చల్లారనివ్వాలన్నమాట. ఇది పోపుని, అంటే వేడిగా ఉంటుంది కదా, పెరుగులో వేసామంటే పెరుగు అనేది విరిగిపోతుంది అనమాట, అందుకే కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత మనం ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి ఈ పోపుని. ఇలా పోపు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు పెరుగుని తీసుకొని పోపు దాంట్లో వేయకూడదు, అప్పుడు పూర్తిగా విరిగిపోతుంది అనమాట, పెరుగు చిన్న చిన్న ముక్కలు అంటే గడ్డలు అనమాట. పోపుని తీసుకొచ్చి ఈ పెరుగులో యాడ్ చేయాలి. అంటే ఒకసారి నా పెళ్ళని కొత్తలో అట్లనే చేశాను అనమాట, అందుకు నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బెండకాయలు అనేటివి మెత్తబడ్డాయి. ఇప్పుడు దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. సో మసాలా అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, సో చాలా సింపుల్గా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి బెండకాయ ముక్కలు అంటే విరిగిపోతున్నాయి కదా, అంటే మెత్తబడ్డాయి. మెత్తబడిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని తీసుకొచ్చి బెండకాయలో యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ 2 minutes వరకు కుక్ చేసుకోవాలి, సరిపోతుంది.
సో నేను ఇక్కడ పని చేసుకుంటున్నా, పిల్లల హాల్లో రచ్చ రచ్చ చేస్తాను అనమాట. బొమ్మలన్నీ కింద వేసుకొని ఒకరి మీద ఒకరు పడుకునే, అంటే ఒకరి దగ్గర ఉండే వస్తువు ఇంకొకరు కావాలనేసి. సో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి, వంట అయిపోయేసరికి కిచెన్ అంతా అల్లకల్లోలం అయిపోయిందనమాట. ఇప్పుడు అన్నీ అక్కడ నీట్గా సర్దుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం అప్పుడు అది కంప్లీట్ అయ్యేసరికి నాకు 11 అయింది టైము. సో అక్కడ 12కి వచ్చేసి క్లోజ్ చేస్తారు. సో ఆ లోపు నేను అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని రావాలి. సో కిచెన్లో గిన్నెలన్నీ అలానే పెడుతున్నమాట. మళ్ళీ వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుందామని. ఇప్పుడు కౌంటర్ టాప్ ఉంటుంది కదా మనం చేసినది, అది ఎండిపోయింది అనుకోండి, క్లీన్ చేసుకోవడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే వంట అయిన వెంటనే ఇదంతా క్లీన్ చేసుకుంటాను. నైట్ అయినా అంతే సరే, డే టైం అయినా సరే, వంట కంప్లీట్ అయిన వెంటనే క్లీన్ చేసుకోవాలి. లేదంటే కనుక అవి మరకలు ఎండిపోయి క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకనేసి వెంటనే క్లీన్ చేస్తున్నాను. సో అన్న దగ్గర ఏ వస్తువు ఉందో చెల్లికి కూడా అదే కావాలన్నమాట. అందుకు ఇంకా ఆహో అని అరుస్తూనే ఉంటారు ఇద్దరు ఇంట్లో. వాళ్ళన్న దగ్గర లేకుంటే వాళ్ళన్నకి చిరాకు వస్తుంది, వాళ్ళన్న అరుస్తాడు. అంటే అక్కిగాడు అనమాట ఇక్కడ. సో కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే ఊరికి పైన క్లీన్ చేసుకున్నాను. నైట్ టైం వచ్చేసరికి డీప్ క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఊరికి పైన జిడ్డు అంత ఉంది కదా, అంటే మనం వంట చేసేటప్పుడు పక్కన కొద్దిగా పడి ఉంటాయి కదా, అదంతా క్లీన్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చూడడానికి బాగుందన్నమాట, పర్లేదు, ముందు కంటే బెటర్గానే ఉంది. ఇంకా నేను సింకులో గిన్నెలు అలా పెట్టేసి స్నానం చేసి వచ్చాను. సో పిలుస్తున్నారు పిల్లలు ఇద్దరు. సో నేను బయటికి వెళ్ళాలని రెడీ అయ్యానా, ఇంకా ఏడుస్తున్నారు అనేసి వాళ్ళ నాన్న వద్దులే నేను కూడా వస్తాను, స్కూటీలో వెళ్ళి ఒకవేళ వేస్తే కనుక ఇప్పుడే వేసుకుని వద్దాం పిల్లలకి వ్యాక్సిన్ అని బయలుదేరాము. కానీ వ్యాక్సిన్ వచ్చేసి బుధవారం రోజు వేస్తామన్నారు. సో మళ్ళీ ఇంటికి వచ్చేసామాట. సో పిల్లలు అకిరాని పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో వదిలిపెడతా అంటే అకిరా వద్దు నేను వస్తానని ఏడుస్తున్నాడు అనమాట. అందుకనేసి ఇంకా మాస్క్ వేసుకొని వాళ్ళ ముగ్గురు బండిలోనే ఉన్నారు. నేను వెళ్ళేసి డీటెయిల్స్ కనుక్కొని వచ్చాను. మాస్క్ వేసుకొని వెళ్ళాల్సి వచ్చింది చెర్విత వ్యాక్సిన్ కోసము. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి కింద సెల్లారులోకి కొద్దిసేపు పిలుచుకొని వెళ్తాను అనమాట పిల్లల్ని. ఇది వచ్చేసి ఇంకా చెర్విత చూడండి, ఇంకా బయటికి అనేసరికి ఎక్కలేని ఎనర్జీ వస్తుంది చెర్వితకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా వెళ్తున్నాము, వ్యాక్సిన్ వేస్తామని అంటే అకిరా వద్దు నాన్న అంటే లేదు నేను వస్తాను ఏడుస్తున్నాడు. ఇంకా వాడిని కూడా అంటే వాడు రాలేదనమాట అక్కడికి, వాడు బయటనే ఉన్నాడు. ఇంకా చేతిలో శానిటైజర్, ముఖాలకి మాస్క్ వేసుకొని వెళ్తున్నాము. ఇది వచ్చేసి లిఫ్ట్లో అనమాట. 1.5 ఇయర్కి చెర్వితకి వ్యాక్సిన్ ఉంది. చూడండి చెర్విత ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంజెక్షన్ వేసేటప్పుడు చూడాలి చెర్విత ఫేసు, 2 కళ్ళలో నుంచి వాటర్ ధారాళంగా కారిపోతున్నాయి అనమాట. ఇక్కడ వాళ్ళని వచ్చేసి స్కూటీ తీస్తున్నాడు అనమాట. ఇప్పుడు స్కూటీలో వెళ్తున్నాము. వ్యాక్సిన్ అంటే మాకు రోడ్డుకి ఆపోజిట్ సైడ్ ఉందనమాట అంగన్వాడీ, అక్కడికి వెళ్తున్నాము. సో చూడండి ఇక్కడ క్యూ ఇంత ఉందన్నమాట. 9కి వెళ్తే 11కి వచ్చామన్నమాట ఇంటికి. అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే క్యూలో ఉన్నాము. అండ్ ఇక్కడ ఈ చెర్వితకి ఇప్పుడు వేసే వ్యాక్సిన్కి ఫీవర్ వస్తుందన్నమాట. అందుకనేసి వాళ్ళు ముందే పారాసిటమాల్ సిరప్ ఇచ్చారు. చూడండి చెర్విత వ్యాక్సిన్ అయిన తర్వాత అక్కడ ఎట్లా ఏడ్చిందంటే అట్లా ఏడ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కూల్గా ఉందన్నమాట. చూడండి సో ఈ వ్యాక్సిన్కి ఫీవర్ వస్తుందన్నమాట. ఒక చెయ్యికి ఒక కాలుకి వేశారు. సో కాలంతా నైట్ టైం అయ్యేసరికి కాలు బాగా వాపు వచ్చిందండి. నాకు చుక్కలు చూపించింది ఆ రోజు మాత్రం. అంటే నేను ముందే మెంటల్గా ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే చెర్వితకి ఫీవర్ వస్తుందని ఒకరోజు నైట్ మొత్తం మేల్కోవాలని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను అనమాట. అలా ఫిక్స్ అయ్యాను అనుకోండి, నాకు పెద్దగా స్ట్రెస్ అనిపించదు. సో ఇది వచ్చేసి రాత్రి అనమాట. పాపం రాత్రి కల్లా ఫీవర్ వచ్చింది. అట్ ది సేమ్ టైం కాలు కూడా చాలా బాగా వాపు వచ్చింది అనమాట. కిందికి అస్సలు దిగడం లేదు. నేను ఇక్కడ ఐస్ పెట్టేసి కొద్దిగా కాళ్ళని రబ్ చేస్తున్నాను ఆ గడ్డ కరగాలనేసి. ఇంకా చెర్వితను ఉయ్యాల పడుకోబెట్టేద్దామనేసి ఇంకా ఉయ్యాలను చేంజ్ చేస్తున్నాను. అకిరాకి హోంవర్క్ కంప్లీట్ చేస్తున్నాను. అంటే వాడు రాస్తున్నమాట, నేను చెప్తా ఉంటే పక్కన కూర్చొని ఇంకా ఉయ్యాలని ఈ విధంగా చేంజ్ చేస్తున్నాను. ముడి తీసేసి ఇంకోసారి ఎండింగ్కి టై కట్టేసి, అంటే పైకి ఎక్కలేను కదా ఈ విధంగా అనమాట. ఈ విధంగా చేంజ్ చేసేసి ఉయ్యాల మార్చేసాను. అంటే ఉయ్యాల పడుకోబెడితే తనకి కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది కదా అనేసి. అంటే నేను ఎత్తుకుంటే తనకి చెయ్యి ఇంకా అదే కాలు నొప్పి తీసాయి కదా, అందుకనేసి ఉయ్యాల వేసాను. సో ఆ రోజు రాత్రి అయితే మాకు శివరాత్రి జాగారమే జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి రాత్రి 1 o'clock ఇద్దరు అన్న చెల్లెలు చూడండి టీవీ ఎంత బాగా చూస్తున్నారు. సో వాళ్ళ కోసం అని లిటిల్ సోల్జర్స్ సినిమా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము సినిమా పెట్టానమాట. అంటే కిడ్స్ది కదా, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూస్తారు కిడ్స్ మూవీస్ అంటే.
వాళ్ళిద్దరికి మాత్రం నిద్ర రాలేదు. నాకు మాత్రం కళ్ళలోంచి వేడి అంటే అంతసేపు మేలుకునేసరికి కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయన్నమాట. చూడండి ఏ విధంగా ఉన్నాయి నా కళ్ళు, వాటర్ వస్తున్నాయి కళ్ళలోంచి. 1 అయింది టైం అప్పుడు. కానీ అన్న చెల్లెలకు మాత్రం నిద్ర రాకుండా హ్యాపీగా మూవీ చూస్తున్నారు. నాకైతే మా ముగ్గురికి శివరాత్రి జాగారమే. వాళ్ళ నాన్నకి వర్క్ ఎక్కువ ఉందని వాళ్ళ నాన్న పడుకున్నాడు. పాపం చూడండి చరితాకి కాలు వాపు వచ్చి అసలు కాలు కదల్చకుండా ఉంది. ఆ కాలు చూడండి నేను చేపెట్టాను కదా ఆ కాలు. సో అంతేనండి, మా ఇంట్లో ఆ రోజు రాత్రి శివరాత్రి జాగరణ జరిగిందనమాట. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.